నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యునికి యువసేన కమలాపూర్ మండలంలోని బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీగా బండి సంజయ్ని గెలిపించాలని ప్రచారం చేశారు. బండి సంజయ్కి మన ఓటు, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీగా కమలాపూర్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్వగృహం వరకు ర్యాలీగా బయలుదేరారు. కమలాపూర్ మండలం అంతయు మారుమ్రోగేలా బీజేపీకి మన ఓటు, బండి సంజయ్కి మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరారు. కమలాపురం మండల కేంద్రంలోని అన్ని గ్రామాలకు సంధ్య సంబంధించిన యువసేన కార్యకర్తలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారు. మద్దతుకు ఇవాళ గోషామైల్ టైగర్ రాజాసింగ్ జీ ఇవాళ హుజరాబాద్ వస్తున్నారు. మేము మద్దతుగా కమలాపూర్ మండల యువకులందరం మద్దతుగా మేము బయలుదేరుతున్నాము. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ జరిగే పోటీ బండి సంజయ్ అన్న వర్సెస్ వినోద్ కుమార్ అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ అసలైన నిజం ఏంటంటే ఇక్కడ పోటీ బండి సంజయ్ అన్నకు, బండి సంజయ్ అన్నతోనే పోటీ. ఇక్కడ పోటీ జరిగేది బండి సంజయ్ అన్న వర్సెస్ బ్రాండ్ సంజయ్. 2019లో ఉట్టి కేవలం బీజేపీ కార్యకర్తగా బండి సంజయ్ అన్న పోటీ చేశాడు. కానీ ఇప్పుడు 2024లో అదే బండి సంజయ్ ఒక బ్రాండ్ సంజయ్ అయ్యిండు. 2019లో బండి సంజయ్ అన్నకి 89,000 మెజార్టీ వస్తే ఇవాళ 2024లో బ్రాండ్ సంజయ్ అన్నకి కనీసం 3 లక్షల మెజార్టీ వస్తుంది. ఇప్పుడు మేము తీయబోయే ర్యాలీ కూడా మద్దతుతో పాటు ఇది ముందస్తు విజయ ర్యాలీ. భారత్ మాతాకి జై.